హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత అందరూ ఏం చేస్తున్నారండి? అందరికీ అందరూ బాగున్నారా? స్వాగతం. మీరంతా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది మీ లక్ష్మీమ. ఇక ఈరోజు కథలోకి వద్దామా? వివాహే విద్యానాశయ. ఇది ఒక నానుడి. వివాహం అయితే విద్య నాశనం అవుతుంది అని. చదువు ఇంకా బుర్రకెక్కదు, చదువు చెడిపోతుంది, అందుకని చదువుకునే వయసులో పెళ్లి చేయకూడదు అనేది ఒక నానుడి. మరి ఈ కథలో ఆ మాట నిజమయ్యిందా, లేక ఆ జంట ఆ మాటని అబద్ధం చేశారా? తెలుసుకుందాం. వివాహే విద్యా నాశయ. ఆ ఊర్లోనే ధనికుడు వెంకయ్య నాయుడు గారు, అతని భార్య పద్మావతి. వాళ్ళకి 2 పిల్లలు. హేమంతి 19 ఏళ్ళు, సూర్యవర్ధన్ 9 ఏళ్ళు. హేమంత్కి సంబంధాలు చూడమని పంతులు గారికి ఆమె జాతకం ఇచ్చారు. పురోహితుడు అమ్మాయి జాతకంలో దోషం ఉంది నాయుడు గారు, ఆమెకు సుమంగళి యోగం లేదు అని చెప్పటంతో చాలా బాధపడ్డారు వెంకయ్య నాయుడు. ఆయన బాధపడటం చూసిన రంగా, ఏంటి బాబుగారు అలా బాధపడుతున్నారు అనుకుని ఆ విషయం ఆయన్నే అడిగాడు. రంగా తల్లి తండ్రి పాము కాటుతో ఒకేసారి చనిపోవడంతో 10 ఏళ్ల వయసులోనే అనాథగా మారాడు. అంతకుముందు అతని తండ్రి నాయుడు గారి పొలాల్లో దగ్గరుండి నమ్మకంగా పని చేపించేవాడు. తండ్రి వెంట రంగా కూడా నాయుడు గారింటికి వస్తూ ఉండేవాడు, పొలం కూడా వెళ్తూ ఉండేవాడు. అలాంటి రంగా తల్లి తండ్రి శవాలను చూసి బాబుగారు అని ఏడుస్తూ నాయుడు గారి కాళ్లకు చుట్టుకోవటంతో ఆ పసివాడిని చూసి నాయుడు గారు జాలిపడి తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్ళాడు. తండ్రి చేసే పనులు అవగాహన ఉండటంతో చిన్న వయసులోనే ఆ పనుల్ని తన భుజానికి ఎత్తుకున్నాడు రంగా. నాయుడు గారు, ఆ పనులు నీకెందుకురా, స్కూల్కి వెళ్ళు అన్నా వినలేదు. నాకు ఆ చదువు అది ఎక్కదు బాబు, ఈ పనులే నాకు ఇష్టం అని పనుల్లోనే స్థిరపడిపోయాడు. 15 ఏళ్లకే నాయుడు గారికి ఉన్న పొలాలన్నీ ఒంటి చేతి మీద మెయింటెనెన్స్ చేయగలిగే స్థితికి వచ్చాడు. నాయుడు గారికి కుడి భుజంగా మారాడు. ఇప్పుడు రంగాకి 23 ఏళ్ళు వచ్చాయి. నాయుడు గారి పొలాలు, అందులో వేసే పంటలు, ఎప్పుడు ఏ పని చేయాలి, దానికైన ఖర్చులు, వచ్చే రాబడి మొత్తం రంగాకి నాలుక మీదే ఉంటుంది. ఇంత అయ్యింది అని చెప్తే నాయుడు గారు డబ్బు తీసిస్తారు అంతే. అదేంటంటే పనివాడి మీద అంత నమ్మకం. మధ్యలో వాడు ఎంత నొక్కేస్తున్నాడో అనేవాళ్ళు కొంతమంది పుల్లలు పెట్టేవాళ్ళు. వాడు నా చేతి కింద పెరిగాడురా, దొంగతనాలు చేయటం, అబద్ధాలు చెప్పటం వాడికి నేను నేర్పలేదు. వాడేమీ నా ఇంటి పనివాడు కాదు, వాడు కూడా నా ఇంటి బిడ్డే. వాడిని ఎవరైనా ఒక మాట అన్నా నేను ఊరుకోను అనేవాడు నాయుడు గారు. నువ్వు తండ్రిని మించిన వాడివిరా రంగా, కానీ చదువుకుని ఉంటే బాగుండేదిరా. ఈ తెలివితేటలు చదువులో పెడితే చాలా గొప్ప స్థాయికి ఎదిగేవాడివి అనేవాడు నాయుడు గారు. అయ్యగారు, అన్నీ అందరికీ వంట పట్టవు. అయినా అందరూ చదువుకొని ఉద్యోగాలు చేస్తే ఇంతమంది జనానికి కంచంలోకి బోవెట్టా వస్తుంది అనేవాడు. ఓ రకంగా చెప్పాలంటే కొడుకు కూతురు కంటే కూడా నాయుడు గారి దగ్గర రంగాకే చనువు ఎక్కువ. ఎలాంటి మాటలైనా మాట్లాడుకోగలిగిన చనువు ఉంది. స్నేహితుల్లా మాట్లాడుకుంటారిద్దరు. రంగాకి కూడా అన్నీ నాయుడు గారే కనుక ఆయన కొంచెం బాధపడినా చూడలేడు. నాయుడు గారి కుర్చీ పక్కన కింద కూర్చొని, అయ్యగారు ఏమైంది అట్టా దిగులుగా ఉన్నారు అన్నాడు. ఆ మాటకి నాయుడు గారు దిగులుగా మొహం పెట్టి, మన హేమకి పెళ్లి చేయాలనుకున్నాం కదరా అన్నాడు. అవును బాబు, మొన్న కూడా సిటీ నుంచి పెద్ద సంబంధం ఏదో వచ్చిందన్నారు కదా. మా నమ్మాయి గారికి ఏంటండి, బంగారపు బొమ్మ. ఎవరైనా సరే కళ్ళు మూసుకొని చేసేసుకుంటారు. మీరు మాత్రం డబ్బు కాకుండా అబ్బాయిలో మంచి మనసు చూడండి. డబ్బుదేముందయ్య గారు, మీకు కూడా చాలా ఉంది. అమ్మాయి గారిని కాలు కింద పెట్టకుండా, మాట అనకుండా జాగ్రత్తగా చూసుకున్నారు మీరు. మీలాగా మంచి మనసున్న వాడిని కళ్ళల్లో పెట్టుకొని చూసే వాళ్ళకి ఇచ్చి చేయండి అని తనకు తోచింది చెప్పాడు. అది కాదురా, అమ్మాయి జాతకం బాగాలేదంట. ఆ మాట ఊళ్ళో కూడా పొక్కింది. మన ఊరు సంగతి తెలుసుగా, ఇంతంటే అంత చేస్తారు. అందుకే అమ్మాయికి సంబంధాలు వస్తున్నాయి, కానీ వాళ్ళకి ఆ పిల్ల జాతకం మంచిది కాదని ముందే కబురు చేస్తున్నారు. అయినా దాని జాతకం గురించి చెప్తే ఎవరూ పెళ్లి చేసుకోవటానికి రారు. ఎవడైనా వచ్చినా
వాడు కేవలం డబ్బు కోసమే వస్తాడు. అలాంటి వాడు మన పిల్లని ఎలా చూస్తాడో చెప్పేదేముంది? ఆడపిల్లని పెళ్లి చేయకుండా గుండెల మీద కుంపటిలా ఇలా ఎన్నాళ్ళు మోయాలో అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు నాయుడు గారు. అది చూసిన రంగాకి గుండెల్లో గుణపందించినట్లయింది. అయ్యగారు, మీరట్టా బాధపడమాకండి, నాకు కూడా ఏడుపు వస్తుంది. మీరు అనుకున్నట్లేం కాదు. అయినా ఈ రోజుల్లో జాతకాలేంటండి? ఇంకా ఎక్కడున్నారు మీరు? అసలు జాతకం సంగతి ఎవరికీ చెప్పకుండా, ఇక్కడ వాళ్ళకి తెలియకుండా దూరంగా సిటీ సంబంధాలు చూడండి. వాళ్ళైతే ఇవి నమ్మరు అన్నాడు రంగా. ఈ విషయం చెప్పకుండా చేయటం నాకు ఇష్టం లేదురా అన్నాడు నాయుడు గారు. అదేంటయ్యా, ఒక పెళ్లి చేయాలంటే 1000 అబద్ధాలు ఆడొచ్చు అని చెప్పారు పెద్దోళ్ళు. మనం ఒక్క అబద్ధం ఆడితే ఏం కాదు అన్నాడు. నాయుడు గారు రంగాన్ని చూస్తూ ఆలోచనలో పడ్డాడు. నీకు లేదంటరా జాతకాల మీద నమ్మకం అన్నాడు. నమ్మకమా గాడిద గుడ్డ? మా అమ్మ అయ్య చచ్చిపోయే ముందు రోజే జోస్యం చెప్పించుకున్నారు. 80 ఏళ్ళు వచ్చాక సుమంగళిగా పోతావని చెప్పింది. ఆ మరుసటి రోజే పోయారు. ఇవన్నీ నేను అస్సలు నమ్మనయ్యా అన్నాడు రంగా. అయినా చావు బతుకు పుట్టినప్పుడే నిర్ణయం అవుతాయని, వాటిని మనం ఆపలేమని మా అమ్మా నాన్న చనిపోయినప్పుడు మీరు చెప్పారయ్యా. మరి పుట్టినప్పుడే నిర్ణయం అయిపోయిన చావు ఎవరి వల్లో మనకి వస్తుంది అనుకోవటం తప్పు కదా అయ్యా. ఆ టైంకి చావు రాసిపెట్టి ఉంటే అది ఎలాగైనా వస్తుంది. దానికోసం ఇంత ఆలోచించటం అనవసరం కదా బాబు అన్నాడు వాడి వైపు అబ్బురంగా చూస్తూ. ఒకవేళ నీకే ఇలా దోషం ఉన్న అమ్మాయితో పెళ్లి జరిగి అది తర్వాత తెలిస్తే ఏం చేస్తావురా అన్నాడు నాయుడు గారు. నేనసలు అవన్నీ నమ్మనంటున్నా కదా అయ్యా. ఇంకా చేసేదేముంది? నా పెళ్ళాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. ఎప్పుడో వచ్చే సాగు కోసం ముందు నుంచే జీవితం నరకం చేసుకుంటామా ఏంటి అని నవ్వాడు. అబ్బో, ఏమో అనుకున్నా కానీ నువ్వు మహాజ్ఞానివిరా. ఒరేయ్, నీకు కూడా పెళ్ళిడు వచ్చింది రోయ్. పిల్లని చూడాలి తొందరగా. కొంప తీసి ఎక్కడైనా చూసుకున్నావా అని నవ్వాడు నాయుడు గారు. పోండి బాబు అని సిగ్గుపడ్డాడు రంగా. ఈ మాటలన్నీ ఆ పక్కనే కూర్చొని పువ్వులు కట్టుకుంటున్న పద్మావతి వింటూనే ఉంది. ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. ఆ రోజు రాత్రి తన ఆలోచన భర్తతో చెప్పింది. ఏమండి, ఇందాక మీరు రంగా మాటలు విన్నారు కదా, ఏమనిపించింది అంది. వాడు నేను నమ్మకపోతే జనం నమ్ముతారు కదా జాతకాలని అన్నాడు నాయుడు. జనంతో మనకెందుకండి, వాడు నమ్మడు. వాడు ఇంకో మాట అన్నాడు గుర్తుందా? డబ్బు మీకు ఉంది, అమ్మాయి గారికి మీలాగా బాగా చూసుకునే వాళ్ళని తెచ్చి చేయండి అని అన్నాడు అంది. అందరూ అదే అంటారు కదే పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు, డబ్బు కంటే గుణం చూసి చేయమని. వాడు కూడా అదే చెప్పాడు అన్నాడు నాయుడు గారు. అదేనండి, డబ్బు లేకపోయినా గుణవంతుడు, పనిమంతుడు, ఏ వ్యసనాలు లేనివాడు, మనల్ని గౌరవించేవాడు, మన పిల్లని పువ్వుల్లో పెట్టి చూసుకునేవాడు, మన బిడ్డతో పాటు ఎప్పటికీ మన కళ్ళెదురుగా ఉండేవాడు, ముఖ్యంగా ఈ జాతకాలని అస్సలు నమ్మనివాడు. వాడిని మన కళ్ళెదురుగా పెట్టుకొని ఎక్కడెక్కడో వెతకటం ఎందుకండి అంది పద్మావతి. అంటే ఎవరి గురించే నువ్వు అనేది అన్నాడు అయోమయంగా నాయుడు. ఇంకెవరండి, మన రంగానే. చిన్నప్పటి నుంచి మన బిడ్డలా మన ఇంట్లో పెరిగాడు. వాడేంటో మనకి తెలుసు. బంగారం కదండి వాడు. పైగా మన కులం వాడే. ఆ అడ్డు కూడా లేదు. మన హేమని వాడికే ఇచ్చి చేస్తే సరిపోతుంది కదండి అంది పద్మావతి. ఆశ్చర్యంగా చూశాడు పద్మావతి వైపు. నిజమేనే, నాకు ఈ ఆలోచన రాలేదు కానీ అని ఆగిపోయాడు. ఏంటండి ఇంకా మీ సంశయం? వాడికి ఆస్తి లేదనా అంది పద్మావతి. చచ, వాడి గుణమే, వాడికి ఉన్న కోట్ల ఆస్తి. అది కాదే, ఒకవేళ మన అమ్మాయి జాతకం కారణంగా వాడికి ఏదైనా అయితే నేను తట్టుకోలేనే అన్నాడు నాయుడు గారు. ఏమీ కాదండి, నాకు నమ్మకం ఉంది. వాడన్నట్లు ఆ టైంకి చచ్చిపోవాలని రాసి ఉంటే ఎలాగైనా పోతాడు. మన అమ్మాయిని చేసుకోవటం వల్ల పోతాడు అనుకోవటం నిజంగా అవివేకం. నాకు వాడి మాటలు నిజమే అనిపిస్తున్నాయి. ఎందుకంటే మన పెళ్లికి ముందు మనం ప్రేమించుకుంటున్నాం. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో పట్టుపెట్టాను.
అప్పుడు మా నాన్న మీ జాతకం అడిగారు, గుర్తుందా? అది పంతులు గారికి చూపించారు. మీకు భార్యా వియోగం ఉందని చెప్పారు. ఆ జాతకం చూసి మా నాన్నగారు పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ నేను మరొకరితో పెళ్లికి ఒప్పుకోలేదు. బ్రతికినా చచ్చినా మీతోనే అని చెప్పాను. మీతో పెళ్ళైనాక మీ జాతకం వల్ల కాదు, మీరు ఆయనకిచ్చి పెళ్లి చేయకపోతే ఇప్పుడే చచ్చిపోతాను అని చెప్పాను. దాంతో మా నాన్నగారు ఎలాగో చావు, ఎంత చెప్పినా వినటం లేదు అని మీతో పెళ్లికి ఒప్పుకున్నారు. మరి నాకేమైంది? మనకి పెళ్ళయింది, 2 పిల్లలు పుట్టారు. 20 సంవత్సరాల పైగా మనిద్దరం హ్యాపీగా కాపురం చేసుకుంటున్నాం. నేను ఇన్నేళ్ళు బాగానే ఉన్నాను. తర్వాత ఈ విషయం పంతులు గారిని నిలదీశాను కూడా. అప్పుడు ఆయన నీళ్లు నమిలారు. మీ ఆయన జాతకం నీ జాతకంతో కలిసేటప్పటికి మారిపోయింది అని, లేకపోతే టైం తప్పు చెప్పి ఉంటారని, గడియలు విఘడియలు అన్నీ లెక్కిస్తేనే కరెక్ట్గా వస్తుందని కథలు చెప్పారు. ఇలా ఉంటాయి వాళ్ళ మాటలు. వాళ్ళేమీ దేవుళ్ళు కాదు కదా అంది పద్మావతి. నిజంగానా? ఈ మాట నాకు ఎప్పుడూ చెప్పలేదు అన్నాడు నాయుడు గారు ఆశ్చర్యపోతూ. చెప్తే మీరు నన్నప్పుడు పెళ్లి చేసుకునేవాళ్ళా అంది. అస్సలు చేసుకునేవాడిని కాదు. నా ప్రాణమైన నువ్వు నా వల్ల చనిపోతావు అని తెలిస్తే ఎలా చేసుకుంటాను అన్నాడు. అందుకే చెప్పలేదు. 10 రోజులు బ్రతికినా చాలు మీతో, నాకు ఆ సంతోషం సరిపోతుంది అనుకున్నాను. ఆ తర్వాత కూడా మనసులో ఏం గిలిపెట్టుకుంటారో అని చెప్పలేదు. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్పాను అంది పద్మావతి. నాయుడు గారు వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నారు. తెల్లవారి కూతుర్ని అడిగారు, మన రంగాన్ని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా అని. ఆమె మనసులోనే ఎగిరి గంతులేసింది. ఎందుకంటే రంగా అంటే తనకి చిన్నప్పటి నుంచి ఇష్టం. తనని ఎంతో అపురూపంగా చూసుకునేవాడు. కానీ ఆ విషయం బయటికి చెప్పలేకపోయింది. పద్ధతిగా పెరిగిన ఆడపిల్ల కదా. కానీ ఈరోజు తల్లి తండ్రి ఆ మాట అడిగేటప్పటికీ చాలా సంతోషం వేసింది. మీ ఇష్టం నాన్నగారు, మీరేదంటే అదే అంది. నా బంగారు తల్లివమ్మ నువ్వు అని కూతురి నుదుటి మీద ముద్దు పెట్టుకుని లేచి బయటకు వెళ్ళిపోయారు. ఆ రోజే పొలం దగ్గరకు వెళ్ళి రంగాని కూడా అడిగారు అదే మాట. మన హేమని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా అని. బాబుగారు, ఏంటి మీరనేది? అసలు మీకు మైండ్ పనిచేస్తుందా? నేనేంటి, అమ్మాయి గారినేంటి, పెళ్ళేంటి అన్నాడు. నీకిష్టమైతే నువ్వు చేసుకోరా, లేదంటే అది జీవితాంతం అలాగే ఒంటరిగా ఉండిపోతుంది. దాని జాతకం తెలిసిన దాన్ని ఎవరూ పెళ్లి చేసుకోరు. నిజానికి నీకిచ్చి చేయటం కూడా నాకు ఇష్టం లేదు. నువ్వు జాతకాల మీద నమ్మకం లేదన్నావు. మీ అమ్మగారు కూడా అదే అంటుంది. అప్పట్లో నా జాతకంలో కూడా అలానే ఉందని చెప్పారంట. అది నాకు చెప్పకుండా దాచిపెట్టి నన్ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు నాకేమైంది? 20 సంవత్సరాలుగా మనం కలిసి కాపురం చేయటం లేదా అంటుంది. అందుకేరా ధైర్యం చేసి నిన్ను అడిగాను. నీకిష్టమైతే, నీకు నిజంగా జాతకాల మీద నమ్మకం లేకపోతేనే ఈ పెళ్లికి ఒప్పుకో, లేదంటే వదిలేసేయి. నేను అసలు ఈ మాట నిన్ను అడగలేదు అనుకో. మనం మాత్రం మామూలుగానే ఉండాలి రోయ్ అన్నాడు నాయుడు గారు. మీరు నిప్పుల్లో దూకమంటే కళ్ళు మూసుకొని దూకుతానయ్యా. నన్ను ఇంకా అందలం ఎక్కిస్తాను అంటున్నారు. కాదని ఎందుకంటాను? మరి అమ్మాయి గారికి ఇష్టమేనా అన్నాడు సంశయంగా. హేమని అడిగాను, అది ఇష్టమని చెప్పింది. కావాలంటే నువ్వు కూడా అడుగు అన్నాడు నాయుడు గారు. అవసరం లేదు బాబు, మీరేం చెప్తే అదే అన్నాడు రంగా. హేమకి రంగాకి అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఆ ఇంటి పనివాడు కాస్త ఇంటి అల్లుడయ్యాడు. ఊరంతా రకరకాలుగా చెప్పుకున్నారు. ఆ పిల్లది విధవరాలి జాతకం, ఎవడూ చేసుకోకపోతే పనివాడికిచ్చి చేశాడని. చిన్నప్పటి నుంచి బలిచ్చే గొర్రెలాగా పెంచి పెంచి వాడి కూతురి జాతకానికి బలి చేస్తున్నాడు. డబ్బున్నాళ్ళంతే అని రకరకాలుగా మాట్లాడుకున్నారు. నాయుడు కుటుంబం కానీ రంగా కానీ అదేమీ పట్టించుకోలేదు. పెళ్ళై 2 నెలలు జరిగిన ఇద్దరూ ఒకే మంచం మీద పడుకుంటున్నా కానీ హేమకి దగ్గర కాలేకపోయాడు రంగా. ఆమె తన యజమాని, గత్యంతరం లేక నన్ను పెళ్లి చేసుకుంది. కానీ ఏ పెద్దింటికో కోడలుగా వెళ్లాల్సింది. చివరికి పనివాడిని చేసుకోవలసి వచ్చింది. అమ్మాయి గారు మనసులో ఎంత బాధపడుతున్నారో అనుకొని తను బాధపడుతూ హేమకి దూరంగా ఉండసాగాడు. ఏమో కొన్నాళ్ళయ్యాక నాకేమీ కాలేదంటే
అప్పుడు అమ్మాయి గారికి విడాకులు ఇచ్చేస్తాను. నాకేమీ కాలేదు కనుక ఆ జాతకం తప్పు అనుకుంటారు అందరూ. అప్పుడు అమ్మాయి గారు ఆమెకు తగిన గొప్ప వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నాడు ఏ కల్మషం లేని రంగా. కానీ పాపం పిచ్చి రంగాకి తెలియదు హేమకి తనంటే పిచ్చి ప్రేమ అని. హేమకి అర్థమైంది అతని మనసు. ఓ రోజు నిలదీసింది. రంగా, నేనంటే నీకు ఇష్టం లేదా? కేవలం నాన్నగారు బాధపడతారని నన్ను పెళ్లి చేసుకున్నావా అని అడిగింది. అయ్యో, అదేం లేదమ్మాయి గారు అన్నాడు నీళ్లు నములుతూ. ఏం చెప్పాలో అర్థం కాలేదు. మరి ఎందుకురా నాకు దూరంగా ఉంటున్నావు? మనిద్దరం భార్యాభర్తలం. ఇలా ఏమీ కాని వాళ్ళలా నువ్వెవరో నేనెవరో అన్నట్లు ఎందుకుంటున్నావు? నువ్వు అలా ఉంటుంటే నాకు చాలా బాధగా ఉంది. నేనేదైనా తప్పు చేశానా? చెప్పు, నా తప్పు నేను సరిదిద్దుకుంటాను అంది హేమ. అయ్యో, అదేం లేదమ్మాయి గారు, మీరేం తప్పు చేస్తారు? అది వేరే విషయంలేండి అన్నాడు. ఫస్ట్ నువ్వు ఆ అమ్మాయి గారు మానేసి హేమ అని పిలువు. ఇప్పుడు నేను నీ యజమాని కూతుర్ని కాదు, నీ భార్యని. అందరి భార్యల్లాగే నాకు నా భర్తతో సంతోషంగా ఉండాలని, సరదాగా మాట్లాడాలని ఉంటుంది కదా. కానీ నువ్వేమో నన్ను చూడగానే ముడుచుకొని పోతావు. నిజంగా నాకు చాలా బాధగా ఉంటుంది రంగా. నువ్వు అలా ఉంటే నీకు ఇష్టం లేకుండా కేవలం నాన్న బలవంతం వల్ల ఈ పెళ్లి చేసుకున్నావేమో అనిపిస్తోంది అంది బాధగా. ఇంతకు ముందే నయం, నన్ను చక్కగా చూసుకునేవాడివి. ఏదైనా సరే నాకేం కావాలో తెలుసుకొని అడగకుండానే తెచ్చి నా ముందు పెట్టేవాడివి. నాకిష్టమని సిటీకి వెళ్ళినప్పుడల్లా కాజాలు పూతరేకులు తెచ్చేవాడివి. ఇంకా నాకు కావలసిన రబ్బర్ బ్యాండ్లు, క్లిప్పులు, చెప్పులు, నెయిల్ పాలిష్లు, ఇంకా నాకు కావలసినవి కూడా నేను అడగకుండానే తెచ్చిచ్చేవాడివి. అప్పుడంతా రంగాకి నా మీద ఎంత ప్రేమ అని సంతోషపడేదాన్ని. నీలాంటి అర్థం చేసుకునేవాడు భర్తగా నా పక్కన జీవితాంతం ఉంటే ఎంత బాగుంటుందో కదా అనుకునేదాన్ని. ఈ జాతకం పుణ్యమా అని నాన్నగారు రంగాన్ని పెళ్లి చేసుకుంటావా అని అడగగానే ఎగిరి గంతేసి నా కోరిక ఫలించిందిలే అని హ్యాపీగా ఒప్పుకుంటే, నువ్వేమో ఏమీ పట్టకుండా దూరంగా అలా ఉంటున్నావు. నాకెంత బాధగా ఉంటుందో తెలుసా నువ్వు అలా ఉంటే అంటుంటే ఆమె చెంపల మీద నుంచి కన్నీళ్లు జారిపోతున్నాయి. అది చూసి రంగా హృదయం చలించిపోయింది. అమ్మాయి గారు, ఊరుకోండి, ఏంటిది? మీరేడిస్తే నాకు ఏడుపొస్తుంది. ఎప్పుడూ మీ కళ్ళల్లో నీళ్లు చూడకూడదు అనుకున్నాను. బాబుగారికి కూడా అదే చెప్పాను, అలాంటి మంచి వాళ్ళని చూసి పెళ్లి చేయమని. కానీ పరిస్థితి ఇలా వచ్చింది. నేనే మిమ్మల్ని పెళ్లి చేసుకోవలసి వచ్చింది. మీరేడిస్తే నేను చూడలేనండి అంటూ ఆమె కళ్ళు తుడిచి, ఇంకా ఏడవకండి అమ్మాయి గారు అన్నాడు ఆమెను బ్రతిమాలుతూ. నా బ్రతుకు ఏడుపు కాక ఇంకేం మిగిలింది? ఇష్టపడ్డ నువ్వు భర్తగా వచ్చావులే అనుకుంటే నువ్వేమో నా మొహం కూడా చూడటం లేదు. ఇంకా ఏడవకేం చేయను అంది కోపంగా. అమ్మాయి గారు, ఏంటి ఆ మాటలు? మీరు నన్ను ఇష్టపడటం ఏంటి? నేను మీ పనివాడిని. ఏదో మీ కర్మకాలి నన్ను పెళ్లి చేసుకోవలసి వచ్చింది. ఓ సంవత్సరం ఇలాగే ఉందాం. అప్పటికి నాకేం కాకపోతే విడాకులు తీసుకుందాం. అప్పుడు మీ జాతకం మంచిదే, పంతులు గారే తప్పు చెప్పాడు అని చెప్పి మీకు తగిన గొప్ప సంబంధం చూసి పెళ్లి చేసుకోవచ్చు. ఇలా నాలాంటి పనివాడితో మీరు జీవితాన్ని పంచుకోలేరు అమ్మాయి గారు. అదంతా పై ఆకర్షణ అన్నాడు. అంతే, ఆంకాళమ్మల శివాలెత్తిపోయింది హేమ. ఎలా కనిపిస్తున్నానరా నేను నీకు? రోజుకొకడిని పెళ్లి చేసుకునేదానిలా కనిపిస్తున్నానా? మా ఇంట్లో వాళ్ళు నిన్నెప్పుడైనా పరాయివాడిగా చూశారా? పనివాడిగా చూశారా? నాన్న నిన్ను చిన్నప్పటి నుంచి చదువుకోమనే కదా చెప్తుంది. నువ్వే కదా నాకు చదువు ఇంట్రెస్ట్ లేదని, వ్యవసాయమే ఇంట్రెస్ట్ అని పనులు చేసుకుంటున్నావు. అందుకని నువ్వు పనివాడివైపోతావా? ఎందుకు నిన్ను నువ్వే కించపరుచుకుంటావు? ఊళ్ళో వాళ్ళు అన్నారంటే సరే, నీకు తెలీదా ఈ ఇంట్లో వాళ్ళు నిన్నెలా చూసుకుంటుంది? నువ్వు పనివాడివి అనే అభిప్రాయం ఉంటే నాన్న ఏ పరిస్థితుల్లో అయినా నన్ను నీకిచ్చి పెళ్లి చేయగలడా? దానికి అమ్మ ఒప్పుకుంటుందా? చాలా తెలివి కలవాడివి అనుకున్నాను. ఇంత తెలివి తక్కువ దద్దమ్మవి అనుకోలేదు. ఈ పిచ్చి మాటలు నా దగ్గర అంటే అన్నావు. నాన్న దగ్గర అమ్మ దగ్గర అనకు, చంపి పాతేస్తారు. పెద్ద దిగొచ్చాడమ్మా త్యాగమూర్తి అంది కోపంగా. అమ్మాయి గారు, అది అన్నాడు బుర్ర గొక్కుంటూ.
మళ్ళీ ఆ పిలుపు పిలిచావంటే నోటి మీద వాత పెడతాను. ఈసారి నీ నోటి నుంచి అమ్మాయి గారు అని వినిపించిందంటే అస్సలు ఊరుకోను. ఇష్టమైతే హేమ అను, లేకపోతే వసేయను. నువ్వు నా మొగుడివే కనుక నాకు నీతో అలా పిలిపించుకోవటం కూడా ఇష్టమే అంది కోపంగా రంగాన్ని చూస్తూ. అది కాదమ్మాయి గారు అన్నాడు అయోమయంగా చూస్తూ. అరే, మళ్ళీ అదే కొత్తకొస్తావు. అసలు నిన్నిలా కాదు అంటూ అతన్ని బలంగా తన మీదకి లాక్కొని అతని మొహాన్ని 2 చేతులతో పట్టుకొని అతని పెదవులు అందుకొని ర్యాష్గా కిస్ చేసింది. అతని పెదవుల్ని కసాబిసా కొరికేసింది. రంగాకి అది కూడా ఎంతో హాయిగా ఏదో లోకంలోకి తేలిపోయినట్లుగా ఉంది. స్టన్ అయిపోయి అలాగే ఉండిపోయాడు. హేమ మనసులో నవ్వుకుంటూ అతన్ని వదిలేస్తూ కింద పెదవి మీద గట్టిగా పంటిగాటు పెట్టి, మళ్ళీ అమ్మాయి గారు అన్నామంటే అన్న ప్రతిసారి ఇదే పనిష్మెంట్ అంది లేని కోపం నటిస్తూ. అమ్మాయి గారు, ఇది తప్పు, నా మాట వినండి, నేను మీకు తగిన వాడిని కాదు అంటుంటే, ఇదిగో ఈ పిచ్చి మాటలు వద్దన్నానా? నీకు ఎంత చెప్పినా అర్థం కాదా? నువ్వంటే నాకు చాలా ఇష్టం రంగా. నేను గతిలేక బలవంతంగా నిన్ను పెళ్లి చేసుకోలేదు, చాలా ఇష్టంగా చేసుకున్నాను. చెప్పింది అర్థం చేసుకో, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు. ఇప్పటికైనా నేను చెప్పింది నీ బుర్రకెక్కిందా అంది రంగా అయోమయంగా చూస్తూ. అది కాదమ్మాయి గారు అంటుంటే, అదిగో మళ్ళీ నీకు ఈసారి ఇంకా స్ట్రాంగ్ పనిష్మెంట్ ఇవ్వాలి అంటూ రంగా మీద పడి అతని పెదవులు అందుకుంది. ఆ ముద్దుకి మైమరిచి ఆమెను తన చేతులతో చుట్టేసి ఆ ముద్దుని మరింత ముందుకు తీసుకువెళ్ళాడు రంగా. ఆమెకు తన మీద ఉన్న ప్రేమ తెలియటంతో ఆమెను పూర్తిగా తన సొంతం చేసుకున్నాడు. సంవత్సరం తిరిగేసరికి నాయుడు గారి చేతిలో మనవరాల్ని పెట్టారు. ఆ కుటుంబం సంతోషానికి అవతులు లేవు. పెళ్ళైన వెంటనే ఆమె భర్తకి మరణం సంభవిస్తుంది. 6 నెలల్లోపే ఆమె విధవరాలుగా మారుతుంది అని చెప్పారు. కానీ సంవత్సరం గడిచిపోయింది. తనకి ముద్దులోలికే మనవరాలు కూడా పుట్టింది. రంగా నిక్షేపంలా ఉన్నాడు. నాయుడు గారికి అన్నిటికంటే అదే సంతోషంగా ఉంది. రంగాకి ఏమైనా అవుతుందేమో అని ఆయన ప్రతి క్షణం సతమతమవుతూనే ఉన్నారు. జాతకం చెప్పిన పురోహితుడు వచ్చి, ఎక్కడో తప్పు జరిగింది నాయుడు గారు, నన్ను క్షమించండి అన్నాడు. అతని జాతకంతో కలవటంతో మీ అమ్మాయి జాతకం మారిపోయి ఉండొచ్చు. ఒక్కోసారి అలా కూడా జరుగుతుంది. అతనికి దీర్ఘాయుష్యు ఉంటే అది ఆమె జాతకంపై ప్రభావం చూపిస్తుంది. నాకు తెలిసి అదే అయి ఉంటుంది. ఎలాగైనా వాళ్ళిద్దరూ కలకాలం సంతోషంగా ఉంటే అంతే చాలు అని వాళ్ళిద్దరినీ ఆశీర్వదించి వెళ్ళాడు పంతులు గారు. ముద్దులోలికే మనవరాలికి వెన్నెల అని పేరు పెట్టారు. ఆ పాప అచ్చం నిండు పున్నమి చందమామల అందంగా ఉంది. వెన్నెల కాంతిలా హాయిగా ఉంటుంది ఆ పాప నవ్వితే. అందరూ అలా మైమరిచిపోవాల్సిందే. పాపని సూర్యవర్ధన్ చేతిలో పెట్టి, నీ పెళ్ళాంరా, జాగ్రత్తగా చూసుకో అన్నాడు నాయుడు గారు. 10 ఏళ్ల సూర్యవర్ధన్ ఆ మాట విని ముద్దులోలికే మేనకోడల్ని చూసుకుని మురిసిపోయాడు. ఆ పాప బుగ్గ మీద సున్నితంగా ముద్దు పెట్టాడు. ఏంటి బాబు, అప్పుడే సంబంధాలు కూడా కలిపేస్తున్నారు అన్నాడు రంగా నవ్వుతూ. ఏరా, నీ కూతుర్ని నా కొడుక్కి ఇవ్వవా ఏంటి? నా కొడుకు కంటే గొప్పవాడిని, అందగాడిని తెస్తావా ఏంటి నీ కూతురికి అన్నాడు నాయుడు గారు మీసం మెలేస్తూ. అయ్యో, అది కాదు బాబు, నేను అలా అనలేదు అని రంగా అంటుంటే, అయినా ఆ పిలిపేంట్రా, మామ అనొచ్చు కదా. నాకు ఆ పిలుపు వినే అదృష్టం లేదా? రేపు నీ కూతురు కూడా మామ అనదు, తాత అనే అంటుంది. నువ్వైనా అనరా, కొంచెం సంతృప్తి పడతాను అన్నాడు నాయుడు గారు. అది బాబు, అలా అలవాటైపోయింది కదా చిన్నప్పటి నుంచి అన్నాడు రంగా చేతులు నలుపుకుంటూ. అయ్యో రామా, పెళ్ళైనప్పటి నుంచి నన్ను అమ్మాయి గారు అని పిలవటం మానిపించాలని ట్రై చేస్తున్నా. అది మాత్రం నా వల్ల కావటం లేదు. ఇంకా మిమ్మల్ని ఏం పిలుస్తాడు? అయినా మన మాట అంటే అస్సలు లెక్కలేదు నాన్న నీ అల్లుడికి అంది హేమ గారాభంగా తండ్రి పక్కన కూర్చొని ఆయన భుజం మీద తలానించి. ఏరా, నా మాటే కాదు, నా బిడ్డ మాట కూడా వినటం లేదా నువ్వు? నీకుంది రోయ్, నా బంగారు తల్లి అలా చెప్తే అలా వినాలి, అర్థమైందా అన్నాడు నాయుడు గారు. అప్పుడే అక్కడికి వచ్చిన పద్మావతి,
ఏంటి నా అల్లుడిని అమాయకుడిని చేసి మీ అందరూ కలిసి ఏడిపిస్తున్నారు? ఎక్కువ తక్కువ మాట్లాడితే మీ అందరికీ నైట్కి ఫుడ్ కట్ అంది. అయ్యో, నేనేమనలేదే. మన అల్లుడే ఆయన గారి కూతుర్ని మన సూర్యకి ఇవ్వను అంటున్నాడు. ఆడైతే మన అమ్మాయిని చేసుకున్నాడు చక్కగా. వాడి కూతుర్ని మాత్రం మనకివ్వడంట. ఏంటో తేల్చుకో అన్నాడు పద్మావతిని ఎగేస్తూ. ఏ రంగా, నువ్వు అలా అన్నావా అంది ఆశ్చర్యంగా పద్మావతి. చచ, నేను అలా ఎందుకంటానమ్మగారు? బాబుగారు ఏదో తమాషా పడుతున్నారు అన్నాడు రంగా. నాకు తెలుసు రంగా, నీ ప్రాణం పోయినా నువ్వు ఆ మాట అనవని. ఆయన గారి మాటలను నేను నమ్మనులే అని. ఇక అందరూ రండి భోంచేద్దాం అని పిలిచింది. పాపని అక్క చేతిలో పెట్టి నాయుడు గారు సూర్య భోజనానికి వెళ్ళిపోయారు. హేమ రంగా చేయి పట్టుకొని లాగి తన పక్కన కూర్చోబెట్టుకొని పాపని అతని ఒడిలో పడుకోబెట్టి, ఎలా ఉంది పాపను చూస్తుంటే అంది. కల్మషం లేని నీ ప్రేమంత స్వచ్ఛంగా, అచ్చం నీలాగే అందంగా ఉంది బంగారు అంటూ పాపని ఓ చేత్తో హేమని ఓ చేత్తో గుండెలకి హత్తుకొని, నా చిట్టి బంగారు తల్లిని చూస్తుంటే ఇది నా పాప అని నాకింకా నమ్మకం కలగటం లేదు. నాకింకా ఇదంతా కలలా ఉంది. ఈ జీవితాంతం ఈ కల చెరిగిపోకుండా ఉంటే చాలు, నాకింకేమీ అవసరం లేదు అన్నాడు కన్నీళ్లతో. ఏయ్ పిచ్చబ్బాయి, ఏంటిది? మన బుజ్జిది కొట్టేస్తుంది నిన్ను. నన్ను చూసి సంతోషపడకుండా ఏడుస్తున్నావా నాన్న అని అంది హేమ. ఛ, ఇవి కన్నీళ్లు కాదు, ఆనంద బాష్పాలు. నా చిట్టి తల్లిని చూసుకుంటుంటే నాకు సంతోషంతో మనసు నిండి పొంగిపోతుంది అన్నాడు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో, అనాథగా ఎక్కడో గాలికి పెరగాల్సిన వాడిని నాకు కొత్త జీవితాన్ని ఇవ్వటమే కాదు, వాళ్ళ బిడ్డని కూడా ఇచ్చి నాకంటూ సొంత కుటుంబాన్ని కూడా ఇచ్చారు. బాబుగారికి అమ్మగారికి ఏం చేసినా ఈ జన్మకి రుణం తీర్చుకోలేను. వచ్చే జన్మలోనైనా వాళ్ళ బిడ్డగా పుట్టి వాళ్ళ రుణం తీర్చుకుంటాను అంటుంటే అదంతా చూస్తున్న నాయుడు గారు పద్మావతి, ఎవరు చెప్పారా ఇప్పుడు మాత్రం నువ్వు మా బిడ్డవి కాదని? మేమెప్పుడూ ఆ భావనతో చూడలేదు నిన్ను. మా ఇంటికి వచ్చిన రోజే మా పెద్ద బిడ్డవి అనుకున్నాం. తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య రుణాలు ఉండవురా అన్నాడు నాయుడు గారు. నువ్వెప్పుడు మావాడివేరా. ఇప్పుడు మా బిడ్డని కూడా నీకు ఇచ్చుకున్నాం. నీకు కూడా ఒక కూతురు పుట్టింది. ఇంకా నువ్వు అనాథవి ఎలా అవుతావు? అలా ఎప్పుడూ ఆలోచించుకురంగా, నీకు మేమందరం ఉన్నాం అంది పద్మావతి. అవునమ్మా, నాకు మా అమ్మ నాన్న గుర్తు కూడా లేరు. చిన్నప్పటి నుంచి మీరంత ప్రేమగా చూసుకున్నారు. ఓ పనివాడిగా నన్ను ఎప్పుడూ చూడలేదు. నేనే నా స్థానం ఇది అని గిరికీసుకున్నాను తప్ప మీరెప్పుడూ ఆ మాట అనలేదు, అలా ప్రవర్తించలేదు. నా చిన్నతనంలో అమ్మ కోసం దిగులు పడుతుంటే కన్న తల్లిలా మీ ఒడిలో పడుకోబెట్టుకొని సేద తీర్చారు. నేను అవన్నీ ఎప్పటికీ మర్చిపోను. ఈ కుటుంబాన్ని, మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటాను అన్నాడు రంగా. సరే సరేలేవోయ్, ఇక భోజనానికి రండి, కబుర్లతో కడుపు నిండదు అన్నాడు నాయుడు గారు కళ్ళు తుడుచుకుంటూ. అందరూ సంతోషం నిండిన మనసుతో భోజనానికి కూర్చున్నారు. సూర్యకి మాత్రం మనసులో తండ్రి అన్న మాటే మెదులుతోంది. భోంచేసేటప్పుడు మధ్యలో, బావా నిజంగా వెన్నెల్ని నాకిచ్చి పెళ్లి చేయవా అన్నాడు. నేను అలా అనలేదులే సూర్య, చిన్నపిల్లలు కదా అన్నట్లుగా అన్నాను అంతే అన్నాడు. బావా, నువ్వు అవునన్నా కాదన్నా వెన్నెల నా పెళ్ళాం అంతే, ఇది మాత్రం గుర్తుపెట్టుకో. కాదన్నామంటే మాత్రం ఒప్పుకునేది లేదు అన్నాడు గుర్రుగా బావ వైపు చూస్తూ. ఇప్పుడు నీకు అంత డౌట్ ఎందుకు వచ్చిందిరా? నీ పెళ్ళికి ఇంకా చాలా టైం ఉందిలే అని అందరూ పక్కున నవ్వారు. ఆ మాటకి సిగ్గుపడ్డాడు సూర్య. బాధ్యత మొత్తం రంగాకి అప్పగించి నాయుడు గారు హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు. రంగా కూడా ఎవరికి ఏ లోటు రాకుండా అందరూ సంతోషంగా ఉండేటట్లు చూసుకుంటున్నాడు. సూర్య స్కూల్కి వెళ్ళినప్పుడు తప్ప ఇంట్లో ఉన్నంతసేపు క్షణం కూడా వెన్నెలని వదలడు. మేనకోడల్ని ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు. అటు నాయుడు పద్మావతికి ముద్దుల మనవరాలు, రంగా హేమ దంపతుల బంగారు తల్లి, సూర్యకి చిట్టి మేనకోడలు. అందరూ కలిసి ఎంతో అపురూపంగా చూస్తూ ఉంటారు వెన్నెలని. వెన్నెలకి అప్పుడు 4 ఏళ్ళు ఉంటాయేమో. సూర్య స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికి
పక్కింటి సీనుగాడు వెన్నెలా ఆడుకుంటున్నారు. వాడి చేతిలోంచి వాడు తినే బిస్కెట్ లాక్కొని నోట్లో పెట్టుకోబోయింది. సూర్యకి విపరీతమైన కోపం వచ్చింది అది చూసి. మామూలుగానే సూర్యకి కొంచెం కోపం ఎక్కువ. అంతే, సూర్య పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బిస్కెట్ లాగి అవతల పడేసి సీనుగాడి చెంప మీద ఒక్కటి పీకాడు. నీ ఎంగిలి బిస్కెట్ ఇస్తావా మా వెన్నెలకి అని. నేను ఇయ్యలేదు, మీ వెన్నెలే లాక్కుంది అని ఏడ్చుకుంటూ వాడు ఇంట్లోకి పరిగెత్తాడు వాళ్ళ నానమ్మని ఫైటింగ్కి తీసుకురావడానికి. వెన్నెల వీపు కూడా పగలగొట్టాడు. నువ్వు కావాలంటే ఇంట్లో లేవా, వాడి ఎంగిలివి లాక్కొని తింటావా అని. ఎప్పుడు అందరూ ప్రేమ చూపించటమే కానీ ఎవరూ గట్టిగా గదిమి కూడా ఎరగరు వెన్నెలని. అలాంటిది ఈరోజు సూర్య గట్టిగా దెబ్బ వేసేటప్పటికి వణికిపోతుంది వెన్నెల. పెద్దగా ఏడుపు లంఘించుకుంది. దాంతో ఇంట్లోంచి అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమైంది చిట్టి తల్లి అని. మా అమ్మ కొత్తాలు అని ఏడుస్తోంది వెన్నెల. ఎందుకురా, దాన్నెందుకు కొట్టావు అని అందరూ సూర్యాన్ని తిట్టారు. ఎందుకంటే అది ఆ సీనుగాడి ఎంగిలి బిస్కెట్ తింటుంది అన్నాడు కోపంగా సూర్య. అయితే అది చిన్నపిల్లరా, దానికి తెలియదు, అలా తినకూడదమ్మా అని చెప్పాలి కానీ కొడతారా అని కోప్పడింది పద్మావతి. మనవరాల్ని దగ్గరికి తీసుకొని ఊరుకో బంగారు తల్లి, మామను కొడదాంలే అని సముదాయిస్తోంది. ఇది వాడితో ఆడటమే నాకు నచ్చదు, ఇంకా వాడి ఎంగిల్ కూడా తింటోంది చండాలంగా అన్నాడు సూర్య మరింత కోపంగా. ఒరేయ్, వాళ్ళిద్దరూ చిన్నపిల్లలరా, వాళ్ళకేం తెలుసు, వాడికి తెలియదు దానికి తెలియదు. వాళ్ళిద్దరూ ఏదో ఆడుకుంటుంటే నీ గొడవేంటి, నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అన్నాడు నాయుడు గారు. కానీ రంగాకి హేమకి అర్థమైంది సూర్య ఈ వయసుకే వెన్నెల విషయంలో పొసెసివ్గా ఆలోచిస్తున్నాడు అని. ఇలాగే సాగితే దాన్ని మరీ పంజరంలో చిలకలా బంధిస్తాడేమో అనిపించింది హేమకు కూడా. రంగాకి కూడా అలాగే అనిపించింది. కానీ సూర్యకి వెన్నెలమ్మ అంటే ప్రాణం. అందుకే తన పక్కన మరొకరు ఉన్నా సహించలేకపోతున్నాడు. చిన్నతనం కదా, పెద్దయితే అలా ఉండడులే అన్నాడు. కానీ ఉండే కొద్దీ సూర్యలో వెన్నెల తనకొక్కడికే సొంతం అనే భావన ఎక్కువ అవసాగింది. కానీ వెన్నెల మాత్రం ఆ రోజు మామ కొట్టిన దగ్గర నుంచి అతని దగ్గరికి కూడా రావటం లేదు. మామ ఇంట్లోకి వస్తున్నాడనుకుంటే వెళ్ళి ఏ మూలనో నక్కుతుంది. అతని ఇంట్లో ఉన్నంతసేపు చాటుగా ఉంటుంది. ఎత్తుకోబోతే గట్టిగా నాకు మామ వద్దు అని ఏడుస్తుంది. అంతగా భయపెట్టావురా దాన్ని, ఎవరైనా చంటిదాన్ని అలా కొడతారా? ఇప్పుడు ఎంత భయపడిందో చూడు. కొన్ని రోజులు దానికి దూరంగా ఉండు, లేకపోతే దడుపు జ్వరం వస్తుంది అంది పద్మావతి. వెన్నెల తన దగ్గరికి రావటం లేదని సూర్య కూడా ఏడుస్తూ కూర్చున్నాడు. నాయుడు గారు కొడుకును కూర్చోబెట్టి, నాన్నా సూర్య, ఈ బొమ్మ అంటే నీకు చాలా ఇష్టం కదా అన్నాడు ఆవు బొమ్మను తీసుకొచ్చి. అవును నాన్నగారు, నాకు చిన్నప్పటి నుంచి ఈ బొమ్మ అంటే ప్రాణం, అందుకే చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పాడు సూర్య. అవును నాన్న, ఇది మన వస్తువు అనుకున్నప్పుడు దాన్ని భద్రంగా చూసుకోవాలి, అంతేకాని దాన్ని ఎవరైనా పట్టుకున్నారని కోపం వచ్చి నేలకేసి కొట్టి పగల కొడతామా అన్నాడు. ఆహా, అస్సలు కొట్టను, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని తుడిచి జాగ్రత్తగా మళ్ళీ అల్మారాలు పెడతాను అన్నాడు. కదా, బొమ్మనే అంత జాగ్రత్తగా చూసుకుంటున్నావు, దానికేమవుతుందో, పగిలిపోతుందేమో అని భయపడుతున్నావు. మరి వెన్నెలమ్మని అలా కొట్టొచ్చా నువ్వు? శ్రీనుగాడితో మాట్లాడితే ఆడుకుంటే ఏమైంది? దాని వయసు పిల్లలతోనే కదా అది ఆడుకుంటుంది. వాళ్ళిద్దరికీ ఏమీ తెలియదు. కాసేపు ఆడుకుంటారు, కాసేపు కొట్టుకుంటారు, అంతలోనే మంచి అవుతారు. ఒకళ్ళ చేతిలోవి ఒకళ్ళు తింటారు. అవన్నీ తప్పు కాదు నాన్న, ఆ వయసు పిల్లలు సహజంగా చేసే పనులవి. వెన్నెల నీ పెళ్ళాం, నువ్వు జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కానీ వెన్నెల నీ ఒక్కడిదే. దాన్ని మనం పంజరంలో పెట్టామే మైనా, దానిలాగా బంధించమని చెప్పలేదు కదా. నువ్వు ఇలా చేస్తే వెన్నెల నీ మొహం కూడా చూడదు. ఇప్పటికే చూడు, నువ్వంటే భయపడి నీ దగ్గరికి కూడా రావటం లేదు. ఇలాగే ఉన్నావంటే ఎప్పటికీ నీ మొహం కూడా చూడదు. మనం ప్రేమించే వాళ్ళని ప్రేమగా చూడాలి, వాళ్ళ మీద ప్రతిదానికి కోప్పడకూడదు. వాళ్ళని ఎక్కువగా ప్రేమించాలి. వాళ్ళు చెప్పకుండానే వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవాలి. ఆ కోరికలు మనం తీర్చాలి. అప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా నీ మీద ప్రేమ ఏర్పడుతుంది. అంతేకాని నువ్వు గదిలో పెట్టి బంధిస్తే
పిల్లికి కూడా కోపం వచ్చి ఎదురు తిరుగుతుంది, మీదపడి రక్కుతుంది. అర్థమైందా నేను చెప్పేది అన్నాడు. సారీ నాన్నగారు, నేను తప్పుగా బిహేవ్ చేశాను. వెన్నెలకి సారీ చెప్తాను అన్నాడు. నువ్వు సారీ చెప్పినా కూడా అదేంటో వెన్నెలకి తెలియదు నాన్న. తనకి నువ్వు తనని కొట్టింది మాత్రమే గుర్తుంది. అది మర్చిపోయేటట్లు వెన్నెల ఇంతకు ముందులా నీ దగ్గరికి వచ్చేటట్లుగా నువ్వు ప్రేమగా నడుచుకో. అప్పుడు తానే మామ అంటూ నీ దగ్గరికి వస్తుంది. ఈ మాటలు ఎప్పటికీ గుర్తుపెట్టుకో అని చెప్పాడు. సరే నాన్న, వెన్నెలను జాగ్రత్తగానే కాదు ప్రేమగా చూసుకుంటాను ఇక నుంచి అన్నాడు సూర్య. గుడ్ బాయ్, అలా ఉండాలి అని కొడుకు తల నిమిరాడు నాయుడు గారు. వెన్నెలమ్మ భయపడింది. కొన్ని రోజులు ఇలాగే ఉండు, తనకి ఇష్టమైనవన్నీ తెచ్చిస్తూ ఉండు, భయం పోతుంది. ఈరోజే నీ దగ్గరికి వచ్చేయాలి అనుకోకు అని కూడా చెప్పాడు. సరేనా అన్నా అన్నాడు సూర్య దిగులుగా. అలానే వెన్నెలమ్మకి ఇష్టమైనవన్నీ తెచ్చిచ్చేవాడు. వెన్నెల దగ్గరికి వచ్చి మామ చేతిలోంచి అది లాక్కొని పారిపోతుంది. ఇదివరకులా మామ మామ అంటూ తన చుట్టూ తిరగటం లేదు. సూర్యకి అది చాలా బాధగా అనిపిస్తుంది. అంతలో సూర్యకి 10th క్లాస్ అయిపోయింది. కాలేజ్కి సిటీకి వెళ్లాల్సి వచ్చింది. నేను సిటీకి వెళ్ళి చదువుకోనని, బావలాగే వ్యవసాయం చేస్తానని పట్టుపట్టాడు. అందరూ నచ్చచెప్పి ఎలాగైతే సూర్యని సిటీకి పంపించారు. మొదట్లో వారం వారం ఇంటికి వచ్చేవాడు వెన్నెలమ్మ కోసం. ఆమెకు ఇష్టమైనవన్నీ తెచ్చేవాడు. అయినా వెన్నెల మాత్రం దగ్గరికి వచ్చేది కాదు. మామ పిలుస్తున్నాడు వెళ్ళు తల్లి అంటే మామ కొడతాడు, బాగా అబ్బో వస్తుంది అంటుంది భయం భయంగా. సూర్యకి బాధగా అనిపించేది. ఆ రోజు కోపంలో అనవసరంగా కొట్టాను, ఇది ఎప్పటికి మర్చిపోతుందో ఆ విషయం అనుకునేవాడు. అలా సూర్య చదువు పూర్తయి ఇంటికి వచ్చాడు. వెన్నెలమ్మ 10th క్లాస్కి వచ్చింది. తన ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వచ్చాయి. బాగా చదువుతోంది. నేనే స్కూల్ ఫస్ట్ వస్తాను అని అందరికీ చెప్పింది. హఠాత్తుగా నాయుడు గారికి ఆరోగ్యం పాడయింది. మనిషి ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. హడావుడిగా సిటీకి పెద్ద హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. మా వల్ల కాదు, హైదరాబాద్ వెళ్ళమన్నారు వాళ్ళు. వాళ్ళు అన్ని పరీక్షలు చేసి ఆయనకి ఏదో అంతు చిక్కని జబ్బు వచ్చిందని, లోపల ఆర్గాన్స్ మొత్తం పాడైపోయాయని, మహా అయితే ఓ నెల రోజులు కూడా బ్రతకటం కష్టమని, ఈలోపు కూడా పోవచ్చు, ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం అని అన్నారు. అందరూ నిశ్చేష్టులయ్యారు. ఆరోగ్యంగా ఉన్న మనిషి సడన్గా అలా అయ్యేటప్పటికీ, ఇంటికి మూల స్తంభం లాంటి నాయుడు గారు మంచాన పడేటప్పటికీ ఎవరికీ కాలు చెయ్యి ఆడలేదు. అందరూ దిగుల్లో మునిగిపోయారు. వాళ్లను చూసి తన లోపల ఉన్న పరిస్థితి తనకి అర్థమవుతుంటే ఆయన అందరినీ పిలిచి, అందరికీ చావు ఒకరోజు వస్తుంది, కొంచెం ముందు వెనక అంతే కదా, నాకేమైంది, ఉన్నన్ని రోజులు హాయిగా సంతోషంగా బ్రతికాను, నాకు ఒకే ఒక్క కోరిక మిగిలిపోయింది. మామూలుగా అయితే వెన్నెలమ్మ చదువు అయిపోయాక వీళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామనుకున్నాను. కానీ నాకు దేవుడు అంత టైం ఇవ్వలేదు. రంగా, అమ్మ హేమ, మీ ఇద్దరికీ ఇష్టమైతే వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారా? వీళ్ల పెళ్లి కళ్ళారా చూసి సంతోషంగా కన్నుమూస్తాను అన్నాడు నాయుడు గారు. రంగా ఇంకా ఆలోచించలేదు. అలాగే బాబు, వెంటనే పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టిద్దాం అన్నాడు. పంతులు గారు వచ్చి 13 రోజుల్లో పెళ్లికి మంచి ముహూర్తం ఉందని చెప్పారు. అదే ఖాయం చేసుకున్నారు. మామూలుగా అయితే చాలా ఘనంగా చేయాల్సిన పెళ్లి నాయుడు గారి ఆరోగ్య పరిస్థితి వల్ల సింపుల్గా చేద్దాం అనుకున్నారు. కానీ నాయుడు గారు ఒప్పుకోలేదు. నాకు ఒక్క కొడుకు, ఒకే ఒక్క మనవరాలు, వాళ్ళిద్దరి పెళ్లి సింపుల్గా జరగటానికి వీల్లేదు, మన ఊరంతా పిలిచి గ్రాండ్గా చేయాల్సిందే అన్నారు. అందరూ మనసులో కుమిలిపోతూనే పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. వెన్నెలని ఎవరూ నీకు ఈ పెళ్లి ఇష్టమా అని అడగలేదు. తను చదువుకోవాలి, 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, వీళ్ళేమో పెళ్ళి అంటున్నారు. ఏమీ అర్థం కావటం లేదు. ఇక తన చదువు, తన కలలు అన్నీ ఇంతటితో ఆగిపోయినట్లేనా అని ఎవరికీ తెలియకుండా లోపల ఏడుస్తోంది. నేను పెళ్ళి ఇప్పుడే చేసుకోను అని చెప్పటానికి ఇది తాతయ్య ఆఖరి కోరిక. తనని గుండెల్లో పెట్టుకొని పెంచిన తాతయ్యకి తనిచ్చే చివరి నివాళి ఈ పెళ్ళి. కాదు అని చెప్పలేదు. నాన్న కూడా అదే చెప్పారు. తాతయ్యకి మనం ఎంతో రుణపడి ఉన్నామమ్మా. నీకు బాగా చదువుకోవాలని ఉంది, నాకు తెలుసు. కానీ అప్పుడు దాకా తాతయ్య ఉండరు. నీ పెళ్లి చూసి
ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలి అనేది ఆయన కోరిక. కాదని ఎలా చెప్పగలం? అర్థం చేసుకో తల్లి. ఆయన మన దేవుడు, మన కోరికలన్నీ తీర్చాడు. ఆ దేవుడే ఒక కోరిక కోరితే మనం కాదని ఎలా అనగలం అని నాన్న చెప్తుంటే తనకి కూడా ఏడుపు వచ్చింది. సరే నాన్న, మీ ఇష్టం అంది. నాయుడు గారు కోరుకున్నట్లే చాలా గ్రాండ్గా సూర్యకి వెన్నెలకి పెళ్లి జరిగింది. ఆ రోజు సూర్యకి వెన్నెలకి శాస్త్ర ప్రకారం ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. 3 రోజుల్లో తన ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావటం లేదు వెన్నెలకి. నేను ఎగ్జామ్స్ రాస్తానని మామయ్యని అడిగితే, అమ్మో, మామయ్య ఎదురుగా మాట్లాడాలంటేనే తనకి భయం. మాట్లాడటం కాదు, మామయ్యని చూడాలంటేనే భయం. ఎందుకో ఆ భయం అలాగే అంటిపెట్టుకుపోయింది వెన్నెలని. ఇంకేం చేస్తాం, నా కర్మ ఇంతే. రేపటి నుంచి మామయ్య పెళ్ళాంగా, ఈ ఇంటి ఇల్లాలిగా నా డ్యూటీ మొదలవుతుంది కాబోలు అనుకుంది విరక్తిగా వెన్నెల. పాల గ్లాసు చేతికిచ్చి అమ్మలక్కలు ఏదో చెప్తున్నారు, ఏవో జోక్స్ వేస్తున్నారు. ఒక అవ్వయితే, ఏమే మనవరాలా, చిన్నపిల్లవని భయపడకు, నీకింకా 15 నిండబోతుంది. నాకైతే 13 రాగానే పెళ్ళయింది. అప్పట్లో అట్టానే చేసేవాళ్ళే. 14 ఏళ్లకి మీ కిట్టయ్య మామ కూడా పుట్టాడు. భయపడకు, మామేగా నిన్ను పువ్వులా చూసుకుంటాడులే, ఆడు చెప్పినట్టు విను అని సుద్దులు చెప్తోంది. ఆ మాటలేమీ వెన్నెల చెవిలో దూరటం లేదు. ఆమె మనసంతా తన 10th క్లాస్ ఎగ్జామ్స్ పైనే ఉంది. ఇదిగో పిల్ల, ఎక్కడ ఆలోచిస్తున్నావు? గదిలోకి వెళ్ళగానే పాల గ్లాసు అబ్బాయి చేతికిచ్చి కాళ్లకు నమస్కారం చేసుకో, ఆ తర్వాత అన్నీ వాడే చూసుకుంటాడులే అని చెప్పింది పక్కింటి కాంతమత్త. సరే అన్నట్టు తల ఊపింది వెన్నెల. ఆమెను గదిలోకి నెట్టి తలుపులు వేశారు. అందరూ ఏదో చెప్పుకుంటూ నవ్వుకుంటూ సిగ్గుపడుతూ వెళ్ళిపోయారు. వెన్నెల గదిలోకి వెళ్ళి చూసి ఆశ్చర్యపోయింది. గదంతా మల్లెపూలతో, గులాబీలతో, మొగలి రేకులతో చాలా బాగా అలంకరించారు. మత్తైన వాసన వస్తోంది లోపలికి వెళ్ళగానే. పాపం వెన్నెలకి అక్కడ సిగ్గుపడాలి అనే విషయం కూడా తెలియలేదు. భయం భయంగా వెళ్ళి కాంతమ్మత్త చెప్పినట్లు పాల గ్లాసు సూర్య చేతిలో పెట్టి హడావుడిగా అతని కాళ్ళకి నమస్కారం చేస్తుంటే ఆ గ్లాసు పక్కన పెట్టి వెన్నెలని లేపి నవ్వుతూ, ఎవరు చెప్పారు ఇవన్నీ అన్నాడు. అమ్మయ్య, మామయ్య నవ్వుతున్నాడు, కోపంగా లేడు అనుకుంది. అది కాంతమ్మత్త చెప్పింది అంది అమాయకంగా. ఇంకేం చెప్పింది అన్నాడు చిలిపిగా వెన్నెలను చూస్తూ. ఏమో, ఏంటో చెప్పారు, నాకు అర్థం కాలేదు అంది. సరే ఇలా కూర్చో అని వెన్నెలని బెడ్ మీద కూర్చోబెట్టి, ఏంటి సంగతులు అన్నాడు. అంత తీరిగ్గా వెన్నెలతో మాట్లాడటం చాలా సంవత్సరాల తర్వాత ఈరోజే అతనికి హాయిగా అనిపిస్తోంది. నేను ఎగ్జామ్స్ అని మాటని మధ్యలోనే మింగేసింది. ఆహా, ఏమీ లేదు, పాలంట తాగు అంది. నేనొక్కడినేనా, నువ్వు తాగవా అన్నాడు. తాగుతాను, చెరిసగం తాగాలంట, సిరి పిన్ని చెప్పింది అంది అమాయకంగా. ఆమెను చూస్తుంటే ముద్దొస్తుంది. సూర్య తనని తాను కంట్రోల్ చేసుకొని, మనకి పాలు తాగే టైం ముందుందిలే, ఇప్పుడే కాదు అని పక్కన ఉన్న ఫ్లాస్క్లోంచి వేడివేడి టీ కప్పులో పోసి వెన్నెలకిచ్చాడు. ఇప్పుడు ఎందుకు మామయ్య, టీ తాగితే నాకు నిద్ర రాదు అంది. అందుకేగా టీ ఇస్తుంది, ముందు తాగు అని తను కూడా ఓ కప్పులో పోసుకొని టీ తాగటం పూర్తి చేసి కప్పులు పక్కన పెట్టి, 1 నిమిషం ఆగు అని ఆమె ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసి పక్కన పెట్టాడు. తల నిండా ఉన్న పువ్వులు కూడా తీసి పక్కన పెట్టాడు. కప్బోర్డ్ నుంచి ఒక నైట్ డ్రెస్ తీసి ఇచ్చి, వెళ్ళి ఈ చీర విప్పి డ్రెస్ వేసుకో అన్నాడు. వెన్నెలకి ఏమీ అర్థం కావటం లేదు. కానీ మామయ్య చెప్పినట్లు వినకపోతే కొడతాడేమో అని భయం. అందుకే గబగబా డ్రెస్సింగ్ ఏరియాలోకి వెళ్ళి చీర విప్పేసి నైట్ డ్రెస్ వేసుకుని వచ్చింది. అప్పటికే సూర్య కూడా నైట్ డ్రెస్లోకి మారిపోయాడు. వెన్నెల, ఇలా కూర్చో అని ఆమెను సోఫాలో కూర్చోబెట్టి బుక్స్ తెచ్చి ఆమె చేతికిచ్చాడు. ఎల్లుండే కదా ఎగ్జామ్స్, చదువుకో అన్నాడు. మామయ్య అంది ఆశ్చర్యంగా. ఆమె మొహంలో పున్నమి వెన్నెల కాంతులు విరజిమ్మాయి. నేను ఎగ్జామ్స్ రాయొచ్చా అంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే. ఆమె మొహాన్ని తన దోసెట్లో పట్టుకొని 2 బొటన వేళ్లతో వెన్నెల చెక్కిలిపై కారుతున్న కన్నీళ్లు తుడుస్తూ, మరి ఎగ్జామ్స్ రాయకేం చేస్తావే, సంవత్సరం అంతా చదివావు, ఎగ్జామ్స్ రాయకుండా ఎలా,
నీకేదైనా డౌట్ వస్తే నన్ను అడుగు, నేను చెప్తాను అన్నాడు. వెన్నెల మనసు సంతోషంతో గంతులు వేసింది. ఎగిరి గంతులు వేయాలనిపిస్తోంది. తనకు తెలియకుండానే థ్యాంక్ యూ మామయ్య అంటూ అతని చేతిని పట్టుకొని ముద్దు పెట్టుకుంది. ఆమె తల మీద చెయ్యి వేసి రుద్ది నుదుటి మీద ముద్దు పెట్టుకొని కానీ చదువుకో అన్నాడు. కానీ మామయ్య, నాన్న, తాతయ్య, అమ్మమ్మ పెళ్ళయ్యాక చదువు అంటే ఏమైనా అంటారేమో అంది సంశయంగా. నిన్ను ఎవరూ ఏమీ అనరు. ఇక నుంచి నీకు ఏది ఇష్టమైతే అదే జరుగుతుంది. నీకు ఈ మామయ్య ఉన్నాడు. అవన్నీ నేను చూసుకుంటాను, సరేనా? నేను ఇక్కడే పడుకుంటాను. ఏదైనా డౌట్ వస్తే లేపి అడుగు, మొహమాట పడుకు అన్నాడు. ఏమీ అవసరం లేదు మామయ్య, నువ్వు పడుకో. నాకు అన్నీ వచ్చు. ఒకసారి రివిజన్ చేసుకుంటా అంతే. ఇంగ్లీష్, మ్యాథ్స్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి రేపు అడుగుతాను అని హుషారుగా చెప్పి గబగబా బుక్స్ తీసి శ్రద్ధగా చదవటం మొదలుపెట్టింది. సూర్య వెళ్ళి బెడ్ మీద పడుకొని వెన్నెలనే చూడసాగాడు. చిన్నపిల్ల పాపం, చదువుకోవాలని ఎంత ఆశగా ఉందో. ఆ రోజు వెన్నెల రంగా మాట్లాడుకున్న మాటలు విన్నాడు. నాన్న కోరిక కోసం వెన్నెల చదువుని ఫణంగా పెట్టాడు బావ. కానీ వెన్నెల ఇప్పుడు నా భార్య, తన కోరికలు నేనే కదా తీర్చాలి. అప్పుడు నాన్న చెప్పింది తనకింకా గుర్తుంది. వాళ్ళు అడగకుండానే వాళ్ళ మనసులో ఉన్న కోరికను తెలుసుకొని మనం నెరవేర్చితే అప్పుడు తెలియకుండానే వాళ్ళు మనం వశం అవుతారు అని, మనల్ని ప్రేమిస్తారని. అది అంత నిజం. తనంటే ఇప్పటికీ భయపడే వెన్నెల ఎగ్జామ్స్ రాయమన్నానని వెంటనే తన చెయ్యి పట్టుకుని ముద్దు పెట్టుకుంది. పిచ్చి పిల్ల, నీ సంతోషమేనే ఈ మామకు కావాలి అనుకున్నాడు. వెన్నెల ముద్దు పెట్టుకున్న చేతిని తన పెదవుల దగ్గరికి తెచ్చుకొని అక్కడ తన పెదవులు ఆనించాడు. ఇంకా చాలా సంవత్సరాలు వెయిట్ చేయాలి నీకోసం బుజ్జి రాక్షసి, ఎప్పటికి కరుణిస్తావో అనుకున్నాడు. తెల్లవారి సూర్య లేచేటప్పటికి చదివి చదివి ఎప్పుడు నిద్రపోయిందో సోఫాలోనే ఒరిగిపోయి నిద్రపోతుంది వెన్నెల. ఆమెను ఎత్తుకొని నిదానంగా బెడ్ మీద పడుకోబెట్టాడు. ఆమె మొహంపై పడుతున్న ముంగుర్లు సరిచేసి నుదుటిపై స్మూత్గా తన పెదవులద్దాడు. బెడ్ మీద కూర్చొని తదేకంగా వెన్నెలని చూస్తుంటే చాలా హాయిగా అనిపించింది. ఆ రోజు బుజ్జి వెన్నెలని నాన్న తన చేతుల్లో పెట్టి నీ పెళ్ళాంరా, జాగ్రత్తగా చూసుకో అని చెప్పినట్లుగా అనిపించింది. ఎన్నాళ్లకే ఇలా నీ పక్కన కూర్చోగలిగాను. రాక్షసి, దూరంగా పారిపోతున్నావు. నన్ను చూసి ఏం చేశానే నేను? అప్పుడెప్పుడో ఒక దెబ్బ కొట్టాను. దానికే ఇన్ని సంవత్సరాలుగా నన్ను విలన్లా చూస్తున్నావు. ఇక మీదట నీకు నచ్చేటట్లుగా ఉండి హీరోయిన్ అయిపోతాలే అనుకున్నాడు నవ్వుకుంటూ. తెల్లవారాక భయపడుతూనే గదిలోకి వచ్చిన హేమకి అర్థమైంది అక్కడేమీ జరగలేదని. అమ్మయ్యా అనుకుంది. ఎందుకంటే వెన్నెల ఇంకా చాలా చిన్నపిల్ల, నిండా 15 ఏళ్ళు కూడా లేవు. పరిస్థితుల వల్ల పెళ్లి చేయాల్సి వచ్చింది. సాంప్రదాయం ప్రకారం కార్యం జరపాల్సి వచ్చింది. కానీ తన కూతురు భయపడుతుందేమో అని తను భయపడింది. కానీ అక్కడ ఉన్నది వెన్నెలని ప్రాణంగా ప్రేమించే తన తమ్ముడు సూర్య అనేది మర్చిపోయింది ఆందోళనలో. అది గుర్తుకొచ్చి నవ్వుకుంది. ఎంతైనా నా తమ్ముడు బంగారం, చెప్పకుండానే అన్నీ అర్థం చేసుకుంటాడు అనుకుంది సంతోషంగా. వెన్నెలను లేపి స్నానం చేసి రమ్మంది. సోఫాలో ఉన్న బుక్స్ చూసి ఇవేంటే? అమ్మా, నీకు తెలుసా, మామయ్య నాతో ఎగ్జామ్స్ రాపిస్తానన్నాడు. రాత్రి మామయ్యే బుక్స్ ఇచ్చి నన్ను చదువుకోమని, ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు చెప్తాను అని కూడా చెప్పాడు అని చెప్పి హాయ్ 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 వెన్నెల ఎగ్జామ్స్ రాస్తుందంట, 10th స్టేట్ ఫస్ట్ వస్తుందంట అని గంతులేసుకుంటూ పాట పాడుకుంటూ బాత్రూంలో దూరింది. బాత్రూంలో డ్యాన్సులు వేయకే, జారి పడతావు అని హేమ కేకలు వేస్తుంటే ఏంటక్క అంటూ రూమ్లోకి వచ్చాడు సూర్య. ఏం లేదురా, దానితో ఎగ్జామ్స్ రాపిస్తానన్నావంటగా, అది దాని సంతోషం, గంతులేస్తుంది అని చెప్పి థ్యాంక్స్ రా తమ్ముడు, దాని మనసు అర్థం చేసుకున్నావు. నా తమ్ముడు అందరి మగాళ్ళ లాంటి వాడు కాదని, నా బిడ్డ సంతోషమే వాడికి ముఖ్యమని మళ్ళీ నిరూపించుకున్నావు. థ్యాంక్స్ రా అంది. ఏంటక్క, అదెవరు? మనందరి ప్రాణం అది, దాన్ని బాధపడనిస్తానా? నీ కూతురు గురించి ఇంక నువ్వేమీ బెంగ పెట్టుకోకు, నేనున్నాను, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను, ఓకేనా అన్నాడు. నా బంగారం రా నువ్వు
అంది కన్నీళ్లతో తమ్ముడిని కౌగిలించుకొని. ఆ రోజు నుంచి మామయ్య అంటే కొంచెం భయం పోయిన వెన్నెల్లా ఎడ్యుకేషన్లో తన డౌట్స్ తీర్చుకోవటానికి మామయ్య మామయ్య అని అతని చుట్టూ తిరుగుతుంటే, మొత్తానికి నా మనవరాల్ని నా కొడుకు ఒక్కరోజుకే దారిలో పెట్టాడు అని వాళ్ళిద్దరినీ చూసి సంతోషపడ్డాడు నాయుడు గారు. తర్వాత రోజు తండ్రి దగ్గర కూర్చొని నిదానంగా చెప్పాడు, నాన్న, వెన్నెలకి రేపటి నుంచి ఎగ్జామ్స్. సంవత్సరం అంతా కష్టపడి చదివింది కదా, ఎగ్జామ్స్ రాపిద్దాం. కనీసం 10th అయినా పూర్తయినట్లు ఉంటుంది అన్నాడు. మనవరాలి చదువు కోరిక ఆయనకు కూడా తెలుసు కనుక, సరే అలాగే, అన్నింట్లో ఇలాగే మన బుజ్జి తల్లి మనసు తెలిసి మసులుకో, నా బంగారు కొండని జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు. సరే నాన్న, జాగ్రత్తగా చూసుకుంటాను, దాన్ని ఎప్పుడూ బాధ పెట్టను అని తండ్రికి మాటిచ్చాడు. ఎగ్జామ్స్ సెంటర్కి మామయ్య బుల్లెట్ మీదే టీవీగా వెళ్ళింది వెన్నెల. తన క్లాస్మేట్స్ అందరూ ఎప్పుడూ అంటూ ఉంటారు, మీ మామయ్య సూపర్గా ఉంటాడే, ఒకసారి మాకు కూడా పరిచయం చేయొచ్చుగా అని అడిగేవాళ్ళు. సరేలే, ఇక్కడ నాకు మామయ్యను చూస్తేనే హడల్, ఇంకా మీకేం పరిచయం చేస్తాను అనేది. మామయ్య హ్యాండ్సమ్ అని, జమ్ అని, క్యాండీ ఐకాన్ అని అందరూ పొగుడుతుంటే గర్వంగా అనిపించేది వెన్నెలకి కూడా. కానీ మామయ్య అంటే భయం, అందుకే చాటుగా చూసేది మామయ్యని. నిజంగానే వాళ్ళు అన్నట్లు చాలా బాగున్నాడు మామయ్య అనుకునేది. ఈరోజు అలాంటి మామయ్య బైక్ మీద వస్తుంటే అందరూ తనని ఎలా గొప్పగా చూస్తారో అని తనకి తానే ప్రౌడ్గా ఫీల్ అయ్యింది. బాయ్ మామయ్య, ఇంక వెళ్ళు, మధ్యాహ్నం రా తీసుకువెళ్ళడానికి అని చెప్పి లోపలికి వెళ్తుంటే, సరేరా, ఎగ్జామ్స్ జాగ్రత్తగా రాయి, టెన్షన్ పడకు, నేను ఎగ్జామ్ అయ్యేటప్పటికి ఇక్కడ ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు సూర్య. వెళ్ళిపోతున్న సూర్య వంక అందరూ నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నారు. అబ్బా, ఏమన్నాడే మీ మామయ్య, సినిమా హీరోలు కూడా వేస్ట్ అని ఒక అమ్మాయి అంటే, అచ్చం బాలీవుడ్ హీరోలా ఉన్నాడే అంది ఒక హిందీ సినిమా పిచ్చమ్మాయి. అంతలో బెల్ మోగటంతో అందరూ లోపలికి పరిగెత్తారు. వెన్నెల ఎగ్జామ్స్ అయిపోయాయి. నాయుడు గారు కొడుకు మనవరాలు సఖ్యంగా ఉండటం చూసి సంతోషంతో ఇంకొన్ని రోజులు ఆయుష్ పెంచుకున్నారు. వెన్నెల రిజల్ట్స్ కూడా వచ్చాయి. వెన్నెల చెప్పినట్లుగానే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టింది. సూర్య ఓ పండగలా చేశాడు ఆ సందర్భాన్ని. ఊరంతా స్వీట్స్ పంచిపెట్టారు. గొప్పగా పేపర్లో ఫ్రంట్ పేజీలో వేయించాడు. వెన్నెల అంత బాగా చదువుతుందని అతనికి కూడా తెలియదు. నా మనవరాలు ఫస్ట్ ర్యాంకు రాకేం చేస్తుంది అని మీసాలు దువ్వాడు నాయుడు గారు. ఆ సంతోషంలోనే మరో 2 రోజుల్లో తృప్తిగా ఆయన కన్నుమూశారు. ఆ ఊరంతా దుఃఖసాగరంలో మునిగిపోయింది. నాయుడు గారు మూతుబరి రైతు కాబట్టి పేదలందరికీ సహాయం చేసేవాడు. తర్వాత పెత్తనం తీసుకున్న రంగా కూడా అందరి సాధక బాధకాలు తెలిసినవాడు కాబట్టి మామగారి దారిలోనే వెళ్ళేవాడు. చాలా ఘనంగా నాయుడు గారి దశదిన కర్మలు జరిపించారు రంగా సూర్య కలిసి. కొద్ది రోజులకి తనకు జాబ్ వచ్చిందని, వెన్నెల్ని తీసుకుని హైదరాబాద్ వెళ్తానని చెప్పాడు సూర్య. అసలే నాన్నగారు పోయిన బాధలో ఉంటే ఇప్పుడు మీరు కూడా దూరంగా పోతానంటే ఎలారా అంది పద్మావతి. అయినా మనకు ఉద్యోగాలు ఎందుకు సూర్య, కావాల్సినంత ఆస్తి ఉంది, ఇక్కడే ఉండి ఏదైనా చేసుకోవచ్చు కదా అన్నాడు రంగా కూడా. కొన్నాళ్ళు జాబ్ చేస్తాను బావా, తర్వాత అలాగే చూస్తాను. నేను కూడా వ్యవసాయమే చేస్తాను. నేను వచ్చేటప్పటికి ఆర్గానిక్ వ్యవసాయం ఎలా చేయాలో అన్నీ కనుక్కొని నీకు చెప్తూ ఉంటాను. నువ్వు ఇక్కడ ప్రయోగాలు మొదలుపెట్టు అన్నాడు. ఆల్రెడీ మొదలుపెట్టాను సూర్య. అంతలో బాబుగారు ఆరోగ్యం దెబ్బతినటంతో అది ఆగిపోయింది. ఇక స్టార్ట్ చేస్తానులే అన్నాడు. సరే బావా, ఓ 4-5 ఏళ్ల పాటు కష్టపడు, ఆ తర్వాత అందరం కలిసి ఒకే చోట ఉందాం అని చెప్పి వెన్నెలను తీసుకుని హైదరాబాద్ వచ్చాడు. ఎందుకు మామయ్య, అక్కడే ఉంటే పోయేది కదా అంది. అవునా, అయితే వెళ్ళిపోదామా అన్నాడు. వెళ్దాం మామయ్య, నాకెప్పుడూ అలవాట్లేదు మన ఊరిని, మన ఇంటిని, అమ్మ నాన్న, అమ్మమ్మ తాతయ్య అందరినీ వదిలిపెట్టి ఉండటం అంది దిగులుగా వెన్నెల. సరే అయితే ఈ మాట రేపు చెప్పు, అలాగే వెళ్దాం అన్నాడు. ఇప్పుడు చెప్తే ఏంటి, రేపు చెప్తే ఏంటి అనుకుంది. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి స్నానం చేసి రెడీ అవ్వు, బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ పెట్టాను, వస్తుంది, తినేసి బయలుదేరదాం అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాం, నీ ఆఫీస్కా, నన్ను కూడా రానిస్తారా అంది. రానిస్తారు, నువ్వు కూడా డిగ్రీ చదివితే రానిస్తారు అన్నాడు. నా మొహానికి డిగ్రీ ఒకటే తక్కువ అనుకుంటూ బాత్రూంలోకి వెళ్ళింది. ఇద్దరూ స్నానం చేసి టిఫిన్ తినేసి బయలుదేరారు.
ఎక్కడికో చెప్పొచ్చుగా అంది కారు ఎక్కుతూ. చెప్పను, చూపెడతాను, సర్ప్రైజ్ అన్నాడు సీట్ బెల్ట్ పెట్టుకొని. కళ్ళు మూసుకొని వెనక్కి జారగిలబడింది. ఇక కారు దిగుతారా రాణిగారు అన్న సూర్య మాటలతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. కారు దిగి చుట్టూ చూసింది. సంతోషం పట్టలేక గట్టిగా అరుస్తానేమో అని నోటికి 2 చేతులు అడ్డి పెట్టుకుంది. ఎదురుగా కనబడుతున్న నారాయణ జూనియర్ కాలేజ్ బోర్డు చూసి, మావయ్య నేను కాలేజ్ అంది ఆశ్చర్యంగా. ఇందులో అంత ఆశ్చర్యపోవటానికి ముందే, 10th అయిపోయినాక ఇంటరే కదా చదివేది, పద పద లోపలికి అన్నాడు. వెన్నెల తన మనసులోని ఉద్వేగాన్ని అలాగే అదిమిపట్టి సూర్య వెనకే నడిచింది. ఆమెను కాలేజీలో జాయిన్ చేశాడు. 10thలో స్టేట్ ఫస్ట్ వచ్చిన అమ్మాయి తమ కాలేజీలో చేరింది అని వాళ్ళు కూడా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. ఇంటర్లో కూడా మన కాలేజ్ పేరు ఇలాగే టాప్లో ఉండాలి వెన్నెల అని చెప్పారు. ఓకే సార్, ఐ విల్ ట్రై మై బెస్ట్ అంది నిదానంగా. రేపటి నుంచి కాలేజ్కి వచ్చేసేయి, క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పారు. ఓకే సార్ అని లేచి బయలుదేరింది. ఇంటికి వెళ్ళగానే ఆమెలో అప్పటి వరకు అణిచిపెట్టుకున్న ఉద్వేగం ఒక్కసారిగా బరస్ట్ అయ్యింది. సూర్యని గట్టిగా కౌగిలించుకొని, థ్యాంక్ యూ మామయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అస్సలు అనుకోలేదు కాలేజీలో చదువుతానని. పెళ్లి రోజే నా కోరికలన్నీ అణిచేసుకున్నాను. ఇప్పుడు ఇలా నేను కాలేజీలో అంటూ ఏడుస్తుంది. ఇంకా ఏదేదో చెప్తుంది. నేను చదువుకుంటాను మామయ్య అని చెప్పాలనుకున్నాను, కానీ నిన్ను చూస్తూ ఆ మాట చెప్పాలంటే భయమేసింది. పెళ్ళయ్యాక చదివేంటే అని తిడతావేమో, చిన్నప్పటిలాగా 2 పీకుతావేమో అనుకున్నాను. కానీ నేను అడగకుండానే, అసలు నేను చెప్పకుండానే నన్ను కాలేజీలో జాయిన్ చేశావు. థ్యాంక్ యూ మామయ్య అని ఏడుస్తుంటే ఆమె కళ్ళు తుడిచి, నువ్వెవరు, నా బుజ్జి మేనకోడలివి. నువ్వు చెప్పకపోయినా నీ మనసులో ఏముందో తెలుసుకొని అది నెరవేర్చటమే నా పని, అర్థమైందా అన్నాడు ఆమె ముక్కు మీద చూపుడు వెళ్తో చిన్నగా కొట్టి. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేయనివి ఇంకా చాలా అందిస్తాడు మీ మామయ్య, వెయిట్ అండ్ సీ అన్నాడు. సరే, ఆకలి వేయటం లేదా, వంట చేసుకుందాంరా అన్నాడు. నేనా వంట? అసలు అమ్మమ్మ నన్ను కిచెన్ వైపు ఎప్పుడైనా పోనిచ్చారా? నాకు కనీసం స్టవ్ వంటించటం కూడా రాదు, ఆ నాబ్ సెట్ తిప్పాలో కూడా తెలియదు అంది అమాయకంగా మొహం పెట్టి. ఇంకేం తెలుసు, మామయ్యని పెద్ద విలన్గా చుట్టం మాత్రం బాగా తెలుసు కదా అన్నాడు. సారీ మామయ్య, అప్పుడు కాదు ఇప్పుడు కూడా భయమేస్తుంది నేను చూస్తుంటే. ఇప్పుడు వంట రాదని చెప్పాను, మళ్ళీ ఒకటి పీకుతావేమో అని భయం, అందుకే ఇలా దూరంగా నిలబడ్డాను అని ఆమె చెబుతుంటే గట్టిగా నవ్వేశాడు సూర్య. నిజంగానే నీకు అప్పుడప్పుడు పడుతూ ఉండాలి, అప్పుడే బాగా మాట వింటావు అని. అవును, నేను నిన్ను అప్పుడేదో చిన్నపిల్లప్పుడు కొట్టాను, ఒకే ఒక దెబ్బ. ఆ తర్వాత నిన్ను ఎప్పుడైనా కొట్టానా, తిట్టానా, కనీసం గట్టిగా మాట్లాడానా? ఎందుకే మరి నేనంటే అంత భయం అన్నాడు మెల్లగా వెళ్ళి సూర్య వెనక నిలబడి అతను కూరగాయలు ఎలా కట్ చేస్తున్నాడో గమనిస్తూ ఉంది. ఏమో నాకు తెలీదు, అప్పుడు వచ్చిన భయం ఇప్పటికీ పోలేదు అంది. ఇంకా ఆ భయం తీసేయి తల్లి, ఇప్పటికైనా నేనేమీ చేయనని నా మీద నమ్మకం వచ్చింది కదా అన్నాడు. ఆ నమ్మకం ఎప్పుడో ఉంది, అయినా భయం పోవటం లేదు, ఏం చెయ్యను అంది అమాయకంగా. సరేలే, నీ భయం నేను పోగొడతాలే అని వెన్నెలతో మాట్లాడుతూనే గబగబా వంట పూర్తి చేశాడు. అవును మామయ్య, నువ్వు వంట ఎక్కడ నేర్చుకున్నావు అంది. మరి చదువుకునేటప్పుడు నేను ఒక్కడనే ఉండేవాడిని కదా, చిన్నప్పటి నుంచి ఇంటి ఫుడ్ అలవాటయ్యి బయట ఫుడ్ పడేది కాదు, అందుకే వంట నేర్చుకున్నాను. ఇప్పుడు ఈ బుజ్జి దానికోసం కూడా వండాల్సి వస్తుంది అన్నాడు క్యారెట్ ముక్క వెన్నెల నోట్లో పెట్టి. నాకు కూడా నేర్పు మావయ్య, నేను కూడా నేర్చుకుంటాలే, అప్పుడిద్దరం కలిసి చేసుకోవచ్చు. నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళాలి కదా అంది. నేను ఆఫీస్కి వెళ్ళే పని లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో నుంచి చేయటమే. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటూ ఇంట్లోనే కూర్చొని వర్క్ చేసుకుంటాను. నువ్వు మాత్రం బాగా చదివి పోయినసారిలా మన ఊరికి మన ఇంటికి పేరు తేవాలి అని చెప్పాడు. సరే మావయ్య, ఇంకా కష్టపడి చదువుతాను అని చెప్పింది. అలా మాటల్లోనే వంట పూర్తి చేసి ప్లేట్లో పెట్టుకొని వచ్చి వెన్నెలకి తినిపించాడు. నేను తింటానులే మావయ్య, నువ్వు కూడా తెచ్చుకో అంది.
ఏంటి తినేది నీ మొహం? ఎప్పుడైనా నీ చేత్తో నువ్వు అన్నం తిన్నావంటే అన్నాడు. వాళ్ళు అంతా తిననిస్తే కదా బుజ్జి తల్లి అని వెంటపడి పెట్టేవాళ్ళు. నాకెక్కడ అవకాశం ఇచ్చారు వాళ్ళు? ఏదీ నేర్చుకొనివ్వలేదు. ఇప్పుడు చూడు ఎంత కష్టమవుతుందో నీకు అంది పెద్ద అరిందాల. నువ్వేమీ చేయనవసరం లేదు, కానీ ఇంకా వెళ్ళి కాసేపు పడుకో. ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళి వద్దాం అని చెప్పాడు. వెన్నెల ఇంటర్ కూడా పూర్తి చేసింది. అనుకున్నట్లుగానే 99.9% వచ్చింది. ఏం చదవాలనుకుంటున్నావురా? డాక్టర్ చదవాలంటే నీట్ రాయాలి అన్నాడు. ఇదివరకు డాక్టర్ కావాలి అనుకునేదాన్ని మావయ్య, కానీ ఇప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది. అగ్రికల్చర్ బీఎస్సీ చదివితే నాన్నతో పాటు మన ఊర్లోనే వ్యవసాయం చేసుకోవచ్చు కదా, నాన్నకి హెల్పింగ్గా ఉండొచ్చు అంది. నిజమేనే, ఈ ఆలోచన అస్సలు రాలేదు నాకు. వెరీ గుడ్. నీ చదువు పూర్తయ్యాక నేను కూడా మళ్ళీ మన ఊరు వెళ్ళి బాబుతో పాటు వ్యవసాయం చేయాలనుకుంటున్నాను. నేను కూడా జాయిన్ అవుతాను అన్నాడు. నువ్వా? ఇప్పుడా? అందరూ నవ్వుతారేమో మామయ్య అంది. ఎవడు నవ్వితే నాకేంటి, నేను చదవాలి అనుకుంటున్నాను, చదువుతాను అంతే అన్నాడు. ఇద్దరు బీఎస్సీ అగ్రికల్చర్లో జాయిన్ అయ్యారు. 4 ఏళ్ల తర్వాత వాళ్ళ సొంత ఊరు వెళ్లారు. వాళ్ళిద్దరినీ చూసి చాలా సంతోషపడ్డారు ఇంట్లో వాళ్ళు. ఆ రోజు చక్కగా వైట్ శారీ కట్టుకుని పొడవాటి జడలో మల్లెల మాల తురుముకొని చేతిలో పాల గ్లాసుతో గదిలోకి ఎంటర్ అయింది వెన్నెల. మామయ్య పాలు అని గ్లాసు సూర్య చేతిలో పెట్టి సూర్య కాళ్ళకు నమస్కరించింది. ఆమెను లేపి, ఏంటే సెకండ్ ఫస్ట్ నైటా? ఈ సీన్ అప్పట్లోనే అయిపోయింది కదా అని వెన్నెల బుగ్గ మీద చిటికి వేస్తూ చిలిపిగా నవ్వాడు. ఆ ఫస్ట్ నైట్ ఇంతవరకే కదా అయ్యింది, ఆ తర్వాత అది కాలేదుగా అంది సిగ్గుపడుతూ వెన్నెల. ఇంకా ఏం కావాలి? నాకు తెలీదు. ఇంకేం చేయాలో ఎవరైనా చెప్పారా? కాంతమ్మత్త, సిరిపిన్ని, సుందరి మా అమ్మ ఏం చెప్పలేదా ఏం చేయాలో అన్నాడు చిలిపిగా ఆమె చెవిలో. అతని వెచ్చని ఊపిరి చెవి వెనకగా తగులుతుంటే ఈసారి ఎవరిని అడగలేదు, ఎవరూ ఏమీ చెప్పలేదు. అయినా నాకేం కావాలో మా మామయ్యకి తెలుసు. ఇప్పుడు మా మామయ్యకి ఏం కావాలో కూడా నాకు తెలుసు, ఎవరూ చెప్పక్కర్లేదు అని సూర్యని కౌగిలించుకొని అలాగే వెనక్కి పడిపోయింది. ఏంటి స్పీడు, పాలు తాగవా అన్నాడు. అప్పుడు తాగాంగా, ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాంలే అంటూ అతని పెదవులపై తన పెదవులతో చిరు సంతకం చేసింది. ఆ చిరు సంతకాన్ని పెద్ద గ్రంథంగా మార్చాడు సూర్య. మత్తుగా కళ్ళు మూసుకుంది. అతను చేసే చిలిపి సరాగాలకు మైమరిచిపోతూ అతనికి అనువుగా అతని చేతిలో మైనపు ముద్దలా మారిపోయింది. చిరు సంతకంతో మొదలైన వారి రొమాన్స్ తీరం దాటిన తుఫానులా చెలరేగిపోయారు. సుఖసాగర తీరాన్ని అందుకున్నారు. అలసిపోయిన సూర్య అందంగా ఆమె పెదవులపై చిరు సంతకంతోనే ముగించాడు ఆ సరస శృంగారాన్ని. థ్యాంక్ యూ మామయ్య, నా మనసులో ఉన్న కోరిక తీర్చడం కోసం ఇన్నాళ్ళు నీ సుఖాన్ని త్యాగం చేశావు. ఇంత మంచి మామయ్యని అపార్థం చేసుకున్నాను, సారీ మామయ్య అంది. మొగుడు పెళ్ళాల మధ్య సారీలు ఇలా ఉండకూడదే, ఇలా ఉండాలి అంటూ మళ్ళీ ఆమె పెదవులు అందుకున్నాడు. సూర్య, రంగ, వెన్నెలా కలిసి వ్యవసాయంలోనే నూతన వరవడులు మొదలుపెట్టారు. కొత్త వంగడాలు కనిపెట్టి తమకి ఉన్న పొలం మొత్తం ఆర్గానిక్ వ్యవసాయంలోకి మార్చేశారు. అప్పటికే రంగా చాలా వరకు చేసేశాడు. ఇంకా అడ్వాన్స్డ్ పద్ధతుల్లో సూర్య, వెన్నెల సహకారంతో మరింత ముందుకు వెళ్ళాడు రంగా. ఇంకా ఆ ఊరి వాళ్ళు కూడా ఆర్గానిక్ వ్యవసాయంలోనే వారు నూతన విప్లవం తెచ్చారు. తక్కువ పెట్టుబడిలో ఎక్కువ దిగుబడులు సాధించారు. ఆ ఊరినే ఆర్గానిక్ వ్యవసాయంలో ఐకానిక్ విలేజ్గా గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. దానికి ఎంతో సహకారం అందించిన సూర్య, వెన్నెల దంపతులకు కృషి కర్షక్ అవార్డును కూడా ప్రదానం చేసింది. నిండు గర్భిణిగా భర్తతో కలిసి ఆ అవార్డును అందుకుంది వెన్నెల. అప్పుడు వెన్నెల మాట్లాడుతూ, వివాహే విద్యా నాశయ అని పెద్దలంటారు, కానీ అది అబద్ధమని నిరూపించాడు నా భర్త. నా ఈ విజయానికి, ఈరోజు నేను ఈ స్థాయిలో నిలబడటానికి ముఖ్య కారణం నా భర్త అయిన నా మేనమామ సూర్యవర్ధన్ గారు. నాకు చదువుకోవాలని చాలా కోరికగా ఉండేది, కానీ 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా రాయకముందే అనుకోని పరిస్థితుల వల్ల హఠాత్తుగా మా పెళ్లి జరిగిపోయింది. ఇక అంతటితో నా చదువు చాపచుట్టటమే అనుకున్నాను. కానీ మా మామయ్య అలా అనుకోలేదు. నా మనసులో కోరిక నేను చెప్పకుండానే తెలుసుకొని నన్ను చదివించారు. ఈరోజు ఈ అవార్డు తీసుకోవడానికి కారణమయ్యారు. అందుకే
మనసెరిగిన భర్త ఉంటే ఏ ఆడదైనా అన్ని విజయాలని సొంతం చేసుకుంటుంది అని చెప్పి ఆర్గానిక్ వ్యవసాయంలో తాము సాధించిన ఫలితాల గురించి వివరించి చెప్పింది. చప్పట్లతో మార్మోగింది ఆ ప్రాంతమంతా. ఆడపిల్ల అయినా వ్యవసాయానికి సంబంధించిన చదువు చదివి వ్యవసాయంలో భర్తకి తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటుంది అని అందరూ గొప్పగా చెప్పుకున్నారు. అనుకోకుండా డాక్టర్ ఇచ్చిన డేట్ కంటే 2 రోజుల ముందుగానే ఆ రోజే వెన్నెలకి బుజ్జినాయుడు గారు జన్మించారు. నర్సు బుజ్జి పాపను తెచ్చి సూర్య చేతిలో పెడితే వాడిని గుండెలకు హత్తుకొని మురిసిపోయాడు సూర్య. ఇదిగో బావా, మీ బాబుగారు మళ్ళీ పుట్టాడు అని రంగా చేతికిచ్చాడు. బుజ్జిబాబుని ఎత్తుకొని మురిసిపోతూ, బాబుగారు కూడా మళ్ళీ మన దగ్గరికి వచ్చేశారు, ఇప్పుడు మన ఫ్యామిలీ ఫుల్ఫిల్ అయిపోయింది అన్నాడు సంతోషంగా రంగా. అవును, నాన్న మనల్ని వదిలిపెట్టి ఉండలేక మళ్ళీ మన కోసం వచ్చేశాడమ్మా అంటూ తల్లి చేతిలో పెట్టింది బుజ్జిగాడిని. వాడిని చూసి ప్రేమగా గుండెలకు హత్తుకొని కళ్ళు తుడుచుకుంది పద్మావతి. చిట్టినాయుడు గారిని చూసి మురిసిపోయారు సూర్య, వెన్నెల కుటుంబం. ఇదండి కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? పాపం మామయ్య బంగారం అని తెలియక అంత భయపడిపోయింది ఆ పిచ్చి పిల్ల. ఎలా ఉంది ఈ కథ? మీకు నచ్చిందా? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం మనస్మిత స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ కూడా చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.